వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. మోంతా తుఫాను తాజా అప్డేట్స్ గురించి మరోసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మోంతా తుఫాను ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి మోంతా తుఫాను ప్రస్తుతం తీరానికి చేరువవుతోంది. ప్రస్తుతం మచిలీపట్నంకి 200 కిలోమీటర్ల దూరంలో, అంటే 190 నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక కాకినాడకు 260 నుంచి 270 కిలోమీటర్లో కేంద్రీకృతమై ఉంది. ఇక విశాఖపట్నానికి 290 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో మోంతా తుఫాను ప్రస్తుతం ఉంది. ప్రస్తుతానికి ఇది గంటకు 17 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుకు దూసుకొస్తోంది. సో అంటే ఇప్పటి నుంచి దాదాపు 10 నుంచి 11 గంటలు, అంటే ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 17 నుంచి 18 కిలోమీటర్ల వేగంతో తీరం వైపుకు దూసుకొస్తుంది కాబట్టి. ఈ క్రమంలో మోంతా తుఫాను మా కాకినాడ నుంచి మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు ఈ క్రమంలో అంటే తుఫానులు వచ్చిన ప్రతిసారి తుఫాను తీరం దాటుతుంది అనేది ఒక ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. అంటే అదే సమయంలో తుఫాన్లు ఎలా ఏర్పడతాయి? తుఫాన్లు ఎందుకు ఏర్పడతాయి? తుఫాన్లు తీరం దాటడం అంటే ఏంటి? ఇదే ఎందుకంటే ప్రతిసారి తుఫాను వచ్చిన ప్రతిసారి తీరం దాటడం అనేది ఒక కీలకమైన అంశంగా మారుతుంది. ప్రతి ఒక్కరు సంధించే ప్రశ్న తీరం ఎప్పుడు దాటుతుంది, ఎక్కడ దాటుతుంది అనేది. ఎందుకంటే తీరం దాటే క్రమంలో అంటే సముద్ర ఉపరితల భాగం నుంచి ఏర్పడినటువంటి తుఫాను భూభాగాన్ని తాకినప్పుడు అక్కడ ఒక విధ్వంసకరమైన పరిణామం ఏర్పడుతుంది. అది తుఫాను యొక్క తీవ్రత ఆధారంగా ఉంటుంది. సో ఈ క్రమంలోనే తుఫాను ఎక్కడ తీరం దాటుతుంది, ఎక్కడ దాటదు, ఎప్పుడు దాటుతుంది అనేది ఒక ప్రధానమైన ప్రశ్నగా మిగులుతుంది. ఈ క్రమంలో అసలు తుఫాన్లు ఎందుకు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి అనేది, దాంతోపాటు తుఫాను తీరం దాటడం అంటే ఏంటనేది ఒక వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా తుఫానులు ఎలా ఏర్పడతాయి? సాధారణంగా తుఫాన్లు ఎక్కడ ఏర్పడతాయి? సముద్ర ఉపరితలంపై ఏర్పడతాయి. సముద్రం యొక్క ఉష్ణోగ్రత అనేది సాధారణంగా చాలా వెచ్చగా ఉంటుంది. అంటే భూవాతావరణంలో భూమిపై ఉంటే నదుల్లో యొక్క నీటి ఉష్ణోగ్రత కంటే సముద్రం యొక్క నీటి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది దాదాపు ఒక అంచనా ప్రకారం అయితే సముద్రంలోని ఉష్ణోగ్రత, అంటే నీటి ఉష్ణోగ్రత, వెచ్చగా ఉండే నీటి ఉష్ణోగ్రత 26.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటుంది. అప్పుడైతే తుఫాను ఏర్పడడానికి పరిస్థితులు ఉంటాయి. అంటే తుఫాను యొక్క ఎప్పుడైతే సముద్ర ఉపరితలంపై ఉన్నటువంటి నీటి ఉష్ణోగ్రత 26.5 సెల్సియస్ డిగ్రీలు ఎక్కువగా దాటినప్పుడు అక్కడ ఉన్నటువంటి గాలి క్రమంగా వేడెక్కడం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే గాలి వేడెక్కిన గాలి సహజంగానే పైకి లేస్తుంది. సో పైకి లేచినప్పుడు పైన ఉపరితలంలో దాదాపు అంటే సముద్ర భాగం నుంచి నీటి ఉపరితల భాగం నుంచి 12 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తులో సముద్ర వాతావరణంలో ఒక అల్పపీడనం ప్రాంతాన్ని సృష్టిస్తుంది. ఈ అల్పపీడన ప్రాంతం చుట్టూ భూమికి ఉండే కొరియోలిస్ అంటే భూమి యొక్క భ్రమణ వేగాన్ని బట్టి కొలిచే శక్తి. ఈ కొరియోలిస్ ఫోర్స్ అంటారు దీన్ని. కొరియోలిస్ ఎనర్జీ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ కొరియోలిస్ ఎనర్జీ ఆధారంగా ఆ చుట్టూ ఒక గాలుల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సో గాలుల తీవ్రత ఎక్కువైనప్పుడు ఈ అల్పపీడనం క్రమంగా విస్తరిస్తూ పోతుంది. ఈ అల్పపీడనం విస్తరించే కొద్దీ క్రమంగా అది అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి గాలి వేగం కావచ్చు, వాతావరణంలోని పీడన ప్రాంతం కావచ్చు, వీటి ఆధారంగా అక్కడ ఒక వాయుగుండంగా మారుతుంది. వాయుగుండం క్రమంగా బలపడుతుంది. ఆ తర్వాత తుఫానుగా మారుతుంది. తుఫానుగా మారే క్రమంలో అంటే ఈ అల్పపీడనం నుంచి వాయుగుండం నుంచి తీవ్ర వాయుగుండం నుంచి తుఫానుగా ఈ 4 దశలు అయ్యే వరకు క్రమంగా అది భూ వాతావరణం వైపుకు, అది అటువైపు నుంచి అంటే అధిక పీడనం నుంచి తక్కువ పీడనం ఉన్న ప్రాంతానికి ఫోర్స్ చేయడం వల్ల అది భూభాగం వైపుకు మరలుతూ వస్తుంది. దీన్నే తుఫాను దూసుకొస్తుందని చెప్పి సాధారణంగా మనం వింటూ ఉంటాం. ఇదే ఆ ప్రక్రియ. సో తుఫాను ఎప్పుడైతే దూసుకొస్తుందో తీరం వైపు అంటే ఇక్కడ ఏంటి, ల్యాండ్ వైపు అంటే భూభాగం వైపు. అంటే తుఫాన్లు ఎక్కడ ఏర్పడతాయి? సముద్ర ఉపరితల భాగంలో ఏర్పడతాయి. సముద్ర ఉపరితల భాగంలో ఏర్పడిన తర్వాత తుఫాను క్రమంగా అక్కడ ఉన్నటువంటి గాలి వేగం ఆధారంగా గంటకు 15 నుంచి 20 కిలోమీటర్ల ఆన్ అండ్ యావరేజ్ స్పీడ్ తోటి భూభాగం వైపుకు దూసుకు వస్తుంటాయి. ప్రస్తుతం మనం ఇక్కడ చూడవచ్చు. ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి మోంతా తుఫాను యొక్క పరిస్థితి ఇది మోంతా తుఫాను విశాఖపట్నానికి దాదాపు 290 కిలోమీటర్ల దూరంలో ఉంది. అటు కాకినాడకు దాదాపు 200 కిలోమీటర్లో, మచిలీపట్నంకి 250 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతానికి కేంద్రీకృతమైంది. ఏదైతే ఇది మనం సెంటర్ బిందువు చూస్తున్నాం ఇక్కడ వీడియోలో, దీన్నే మనం తుఫాను యొక్క సైక్లోనిక్ ఐ అని వింటాం కదా. సైక్లోనిక్ ఐ అంటే ఇదే. ఈ ఐ అనేది ఇక్కడ కీలకం. ఇది క్రమంగా ఏ ప్రాంతంలో, ఇది
మన యొక్క భూభాగం. ఈ భూభాగానికి సంబంధించి ఎక్కడైతే ఈ సైక్లోనిక్ అయి తీరాన్ని ఈ భూభాగాన్ని తాకుతుందో దాన్నే ల్యాండ్ ఫాల్ గా పిలుస్తాం. ఈ ల్యాండ్ ఫాల్ అయ్యే క్రమంలో ఎందుకంటే సముద్రం ఎప్పుడు భూభాగానికి అంటే భూమి యొక్క ఉపరితల భాగానికి సముద్ర ఉపరితల భాగం ఎప్పుడు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. అది ఎత్తులో ఉండే ప్రాంతం నుంచి ఒక గాలుల వేగంతో కూడినటువంటి సైక్లోనిక్ అయి భూభాగాన్ని తాకినప్పుడు భూమి సహజంగానే తక్కువ హైట్ లో ఉంటుంది సముద్రంతో పోలిస్తే. అక్కడ భూభాగంపై ఉన్నటువంటి వివిధ పరిస్థితులు, వాతావరణ పరిస్థితుల కారణంగా, గాలుల వేగం కారణంగా ఈ ఫోర్స్ ఎక్కువై అక్కడ ఒక విలయం లాంటి విధ్వంస లాంటి వాతావరణం సృష్టిస్తుంది. అందుకే తీరం దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలంటారు. గాలుల వేగం మరింత పెరుగుతుంది. ఎందుకంటే తీరానికి చేరువయ్యే కొద్దీ తుఫాన్లు అనేవి చాలా వేగాన్ని పుంజుకుంటాయి. మరింత వేగం అయితే దిశను కూడా మార్చుకునే అవకాశాలు ఉంటాయి. సో దీన్నే ల్యాండ్ ఫాల్ గా మనం పిలుస్తాం. సో ఇప్పుడు తెలుసు కదగా తుఫాన్లు ఎలా ఏర్పడతాయి, అవి తీరాన్ని తాగడం అంటే ఏంటి. అందుకే సైక్లోనిక్ అయ్యి ఏదైతే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందో ఈ సైక్లోనిక్ అయ్యి ఈ భూభాగాన్ని ఎక్కడ తాగుతుంది అనేది ఒక ల్యాండ్ ఫాల్. దాన్ని ల్యాండ్ ఫాల్ అంటారు. దీన్నే తీరం దాటడం అంటారు. సో తీరం దాటే ప్రక్రియ సాధారణంగా తీరం దాటిన తర్వాత అంటే ప్రస్తుతం మోంతా తుఫాన్ అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 2 నుంచి 3 గంటల అంటే అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో తీరం దాటుతుందని చెప్పి ఒక అంచనా ఉంది. సో ఏ సైక్లోన్ అయినా సరే ఆ సైక్లోన్ యొక్క ఎఫెక్ట్ తీవ్ర తుఫాను అయితే ఒకలా ఉంటుంది, తుఫానుగా తీరం దాటితే ఒకలా ఉంటుంది. సో దాటిన క్రమంలో ఆ పరిస్థితి అంటే తీరం దాటిన తర్వాత కూడా 6 నుంచి 24 గంటల పాటు దీని ప్రభావం ఉంటుంది. సో క్రమంగా తీరాన్ని దాటిన తర్వాత ఏమవుతుందంటే ఈ ఉష్ణోగ్రత ఏదైతే తుఫానులో యొక్క ఒక తేమ ఉంటుందో ఆ తేమ మొత్తం తొలగిపోతుంది. తొలగిపోయినప్పుడు మొత్తం భారీ వర్షాలు అనేది కురుస్తాయి. సో తీరం దాటే క్రమంలో భారీ వర్షాలు, తర్వాత విపరీతమైన గాలులు వీస్తాయని మనం జనరల్ గా వింటుంటాం కదా, అది దీని మూలంగానే జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా మోంతా తుఫాను గురించి, మోంతా తుఫాను యొక్క లేటెస్ట్ అప్డేట్ తో పాటు తుఫాను తీరం దాటడం అంటే ఏంటి, తుఫాన్లు ఎలా ఏర్పడతాయి అనేది. మరిన్ని వివరాల కోసం స్టే ట్యూన్ టు తెలుగు ప్రభ.